తెలంగాణ రాజకీయ నేతల్లో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు. నిత్యం అధికార కాంగ్రెస్, బీజేపీలపై దూకుడుగా వ్యవహరించే కౌశిక్ కొద్ది సందర్భాల్లో ఆయన బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందని చాలా సందర్భాల్లో వ్యక్తమైంది. ఈ క్రమంలోనే తాజాగా మున్సిపల్ ఎన్నికల ముందు కౌశిక్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించాడు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అధినేత కేసీఆర్లు కౌశిక్ రెడ్డికి సీరియస్గా క్లాస్ స్పీకర్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా గురువారం కుటుంబ సమేతంగా భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లారు. అయితే హైకోర్టు ఆదేశాల దృష్ట్యా పరిమిత వాహనాలనే లోనికి అనుమతిస్తామని పోలీసులు సూచించడాన్ని కౌశిక్ రెడ్డి తప్పుబట్టారు. పోలీసులు తనను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి వారి అంతు చూస్తామని తమ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విద్వేషాలు రెచ్చగొట్టడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడంతో కీలక కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కారు దిగి కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంపై హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషలాడుతూ ఆయనపై మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. పోలీసులపై నోరు జారిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరుసటి రోజే ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి దుర్మార్గపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేయడం చట్టరీత్యా నేరమని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చేసిన మత మార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐపీఎస్ సంఘం పేర్కొంది. ఆయన పోలీస్ అధికారులకు క్షమాపణ చెప్పకుంటే బొక్కలో వేసి బొక్కలిరగదీస్తామని సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ పోలీసులపై ఆయన దూకుడుగా వ్యవహరించారు. దీంతో ఇప్పటికే పలు కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. అయితే ఈ పరిణామాలతో ఆయనతో సహా పార్టీ నేతలకు మరింత ఉచ్చు బిగిసుకుంటుందన్న ఆలోచనతో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వెంటనే పోలీసులకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు పోలీసులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే పవిత్రమైన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో తనను అడ్డుకోవడంతోనే నోరు జారారని వ్యాఖ్యానించారు. అయితే కౌశిక్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంలో అనేక వివాదాలకు కేంద్రంగా మారారన్నది వాస్తవం. కౌశిక్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. కానీ ఇది పార్టీకి, కౌశిక్ రెడ్డికి కూడా ఇబ్బందులు తెస్తున్నాయి. దీంతో మరో వివాదంలో చిక్కుకున్నారు. కానీ ఆయన క్షమాపణలు చెప్పినా ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.